భద్రాద్రి క్షేత్రం రాములోరి పెళ్లికి సిద్ధమవుతోంది. అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. ఇప్పటికే ముత్తైదువులతో తలంబ్రాల్ని సిద్ధం చేసిన అధికారులు ఆలయ ప్రాంగణం మిథిలా స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. రాములోరి కళ్యాణానికి భద్రాద్రి క్షేత్రం ముస్తాబైంది. ఇప్పటికే ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 15 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. శ్రీ సీతారామ కళ్యాణ ఘట్టాన్ని కన్నుల పండుగగా జరిపించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 12న ధ్వజారోహణం, 13న ఎదుర్కోలు, 14న సీతారాముల కళ్యాణం, 15న మహా పట్టాభిషేకం కార్యక్రమాలు జరగనున్నాయి. 10వ తారీఖు నుండి మనకు అంకురార్పణ ప్రారంభమవుతుంది. 12వ తారీఖున ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్టతోటి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఆ బ్రహ్మోత్సవాలు మనకు పాడ్యమితోటి ముగుస్తాయి. దీంట్లో భాగంగానే ఆహ్నికం ప్రారంభమైన తర్వాత అంటే సప్తమి నాడు ధ్వజారోహణ జరిగిన తర్వాత సరిగ్గా అష్టమి నాడు ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుంది. ఆ రోజు గరుడ వాహనం మీద స్వామివారు తిరువీధికి వేయించేస్తారు. అంకురార్పణ జరిగిన తర్వాత ధ్వజారోహణ జరిగిన తర్వాత సరిగ్గా 13వ తారీఖున మనకు ఎదుర్కోలు ఉత్సవం, ఆ తర్వాత 14వ తారీఖున శ్రీరామనవమి సందర్భంగా తిరుకళ్యాణ మహోత్సవం, 15వ తారీఖున మనకు శ్రీరామ పట్టాభిషేకోత్సవం, మహాపట్టాభిషేకం అంటారు. ఆ తర్వాత సదస్యం, ఇలాగా రోజుకు ఒక కార్యక్రమంగాను రోజుకు ఒక వాహనం మీద ఈ తిరువీధి సేవలు జరగడం, ప్రతిరోజు ఈ 15 రోజుల పాటు తిరువీధి సేవలు నిర్వహింపబడడం, ఇవన్నీ కూడా ఈ ఉత్సవాల్లో ఉండేటువంటి విశేషాలు. రాములోరి పెళ్లికి భారీగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. దీంతో ప్రతి ఒక్కరూ కళ్యాణం చూసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కళ్యాణం జరిగే మిథిలా స్టేడియాన్ని సెక్టార్గా విభజించారు. ప్రతి సెక్టార్కు ప్రత్యేకంగా టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్తో పాటు ఆలయ ప్రాంగణంలోనూ టికెట్ కౌంటర్లు అందుబాటులో ఉండనున్నాయి. కళ్యాణం జరిగే ప్రాంగణంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఎండాకాలం కావడంతో భక్తులకు మంచినీళ్లతో పాటు మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వనున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం జరిగినట్టుగానే ఈ సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణం పట్టాభిషేకం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ఏప్రిల్ 20 వరకు కొనసాగుతాయి. దీంట్లో భాగంగా 13వ తారీఖు ఎదుర్కోలు ఉత్సవం జరుగుతూ ఉంది. 14వ తారీఖు స్వామివారి కళ్యాణం, 15వ తారీఖు స్వామివారి పట్టాభిషేకం జరుగుతూ ఉంది. ఈ కళ్యాణానికి రాష్ట్రం నలుమూలల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు 1,50,000 నుంచి 2 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగానే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇప్పటికే కళ్యాణానికి తలంబ్రాలను సిద్ధం చేశారు. 50 క్వింటాళ్ల బియ్యంతో తలంబ్రాలు తయారు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది తలంబ్రాలు, ప్రసాదాల కౌంటర్లు పెంచుతున్నారు ఆలయ అధికారులు.